హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుజ తుర్పాటి. ఈ వీడియోలో మీరు చూడబోయే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ నార్త్ ఇండియా స్టైల్లో చనా మసాలా కర్రీ అండ్ గీతో ప్రిపేర్ చేసిన మల్టీ లేయర్ చపాతి. వన్ డే అయినా కానీ ఇంతే సాఫ్ట్గా ఇంతే టేస్టీగా చాలా బాగుంటుంది. లేయర్స్తోనే బాగుంటుంది. మా ఆయనకు చపాతీలు అంటే పెళ్ళికి ముందు ఇష్టం, కానీ పెళ్ళైన తర్వాత నా చపాతీలు అంటే ఇంకా ఫేవరెట్ ఆయనకి. నేను చపాతీ చేసిందంటే అంత హ్యాపీగా తినేస్తారు. కానీ ఇప్పుడంటే ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ కర్రీలు వచ్చినాయి. ఇట్లా ఒక్క చపాతీలో చాలా వెరైటీస్, కర్రీస్లో ఇన్ని వెరైటీస్ వచ్చినాయి కదా. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు 90s కిడ్స్ మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక బ్యూటిఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఈ స్టోరీ 90s కిడ్స్కి అయితే చాలా తెలుస్తుంది, అర్థమవుతుంది వాళ్ళకైతే. నా చిన్నప్పుడు మా నానమ్మ చేతిలో ఎక్కువ పెరిగిన, మా నానమ్మ చేతిలో చేసిన ఫుడ్ అంటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ మస్తు అనిపించేది. నానమ్మ అసలు బయట నుంచి కొనుక్కరావడం చేయడం అదేం ఉండదు, అంత రెడీమేడ్ కాదు, ఆర్టిఫిషియల్ కాదు, ఏం కాదు. నానమ్మ ఇంటి దగ్గర ఉన్న కొంచెం ల్యాండ్లోనే పెసర్లు వండించేది, తర్వాత బొబ్బర్లు, మళ్ళీ చిక్కుడుకాయ వండించేది, బీరకాయ సూరకాయ తీగలు పెట్టేది. ఇట్లా పందిర్లాగేసి మంచిగా వారిస్తే మంచిగా కాయలు మంచిగా పుష్కలంగా వచ్చేటివి అనమాట. మా ఫ్యామిలీ అందరికీ తోటకూర వండించేది, గోంగూర ఇవన్నీ పెట్టేది. ఇంకా పెసర్లు వండించిన తర్వాత వచ్చిన పెసర్లని తీసి వాటిని ఎండబెట్టి ఐరన్ ప్యాన్ తీసుకొని మట్టి పొయ్యి ఉంటుంది కదా, దాని మీద ఐరన్ ప్యాన్ పెట్టి మంచిగా పెసర్లన్నీ ఎండిన తర్వాత అందులో వేసి మంచిగా ఫ్రై చేసేది. సిమ్లోనే ఉంచుకొని మంచిగా చిన్న మంట పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేది. ఫ్రై చేస్తుంటేనే అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంత కిడ్స్ మేము అప్పుడు. కానీ గుర్తుంది స్టోరీ. మరి ఆ కిడ్స్కి ఇంత స్టోరీ చెప్తున్నామా, ఓవర్ యాక్షన్ చేయక అనుకోకూరి, ఆ రేంజ్ అయినా నాకు గుర్తుంది. మా నాన్నమ్మ వేయిస్తుంటే మాకు మంచి స్మెల్ వచ్చేది. నాన్నమ్మ దగ్గర వేయి కూర్చునేటోళ్ళం. వాటిని మళ్ళీ ఇసిరే కర్ర ఉంటుంది కదా, ఇసిరేది, అందులో మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటన్నింటిని అందులో వేసుకొని ఇసురుకొని పొట్టు అస్సలు వేస్ట్ చేసేది కాదు నానమ్మ. పొట్టుని లైట్గా అందులో ఉన్న చెత్త ఇట్లా పోయేటానికే చాటులో వేసి చెరిగేది, లైట్గా తీసేసేది. పొట్టంతా అట్లనే ఉంచి వాటిని మంచిగా కడిగి పప్పు చేసేది, పెసరపప్పు. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉండేది. నానమ్మ ఏది చేసినా కానీ స్టవ్ మీదే చేయడం అట్లా ఏమి ఉండేది, కట్టెల పొయ్యి మీదనే చేసేది. తర్వాత ఇక బొబ్బర్లైనా ఇట్లనే కర్రీ చేసేది, ఆనప కూడా వేసేది, ఫ్రై చేసేది. అవి మా అందరికి పెడితే మంచిగా తినేటోళ్ళం. నానమ్మ వాళ్ళ ఇంటి ముందట వేరే వాళ్ళది చేను ఉండేది, ల్యాండ్. అందులో వాళ్ళు కంకులు, మొక్కజొన్న అంటారు కదా ఆంధ్ర వాళ్ళు, అవి పండించినప్పుడు నానమ్మకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కొన్ని కంకులు ఇస్తే మొక్కజొన్నలు అంటారు, అవి తీసుకొచ్చి వాటిని ఒలిసి ఆ గింజలన్నీ ఎండబెట్టి మంచిగా మన గడక కోసం ఎట్లా కావాలో అట్లా రెడీ చేసుకోవచ్చు, అంటే గిర్ని పట్టించుకొచ్చి వాటితో మంచిగా గడక వేసేది. మట్టి కుండ పెట్టి మట్టి పొయ్యి మీద అలా గడక వేసి మంచిగా పెరుగు కొనుకొచ్చేది. నానమ్మకి అప్పుడు పెరుగు ప్రాసెస్ చేయడం తెలియదు. ఇంత అద్భుతమైన వంటలు చేస్తుంది కానీ పెరుగు ప్రాసెస్ అనేది వాళ్ళకు తెలియదు, మా అమ్మకు కూడా తెలియదు. అందుకే ఈ వీడియోలో పెరుగు ప్రాసెస్ ఎలా చేస్తారో అని దాన్ని కూడా ఇంక్లూడ్ చేసిన. చాలా లక్కీ ఎవరైతే వాళ్ళ నానమ్మ అమ్మమ్మ చేతిలో పెరిగి వాళ్ళ ఫుడ్ తింటారో, చాలా లక్కీ ఫెలోస్ వాళ్ళు. ఇప్పుడు కూడా తింటారు కానీ ఇప్పుడున్న జనరేషన్స్, ఇప్పుడున్న ఫుడ్ కంపేర్ చేస్తే అప్పటి జనరేషన్ వాళ్ళు చేసే ఫుడ్ అవి తింటేనే ఆ రుచి అర్థమవుతుంది ఎంత చెప్పినా కానీ. మేము చాలా లక్కీ మా నానమ్మ చేతిలో పెరిగినందుకు. తన వంటలు కానీ ఏది కానీ అంత సూపర్ అద్భుతంగా ఉండేది. ఇంకా మక్క గడక చేస్తే దాని కాంబినేషన్గా చింతాకు పప్పు, లేకపోతే చికెన్ సాంబార్, లేకపోతే పెరుగు, లేకపోతే పచ్చి చింతకాయ తీసుకొచ్చి దాన్ని చారులాగా చేసి కాంబినేషన్గా పెట్టేది. టేస్ట్ మస్తు ఉండేది. నాకు చిన్నప్పుడు ఒకసారి ఆపరేషన్ అయితే మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తోటకూర ఉంటుంది, పెంచుతుంది నానమ్మనే. ఆ తోటకూర తీసుకొచ్చి ఫ్రై చేసి పెట్టింది, కర్రీ తీసుకొచ్చి. ఆ టేస్ట్ ఆల్మోస్ట్ ఇది 15 years బ్యాక్ అది నేను చెప్పేది. ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేను నేను. తోటకూర అంటే ఆ టేస్టే గుర్తొస్తుంది నాకు, అంత మంచి టేస్ట్. ఇప్పుడున్న ఫుడ్ ఎంత మంచిగా ఇట్లా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎంత క్రీమ్ వేసినా, ఎంత నెయ్యి వేసినా, అన్ని మల్టీ లేయర్స్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఆ టేస్ట్, ఆ ఫీల్ అవేం రావు అసలు. ఆ అద్భుతమే వేరు. వాళ్ళ చేతిలో పెద్ద అద్భుతం ఉందన్నమాట. అందుకే అంత బంగారం అబ్బా వాళ్ళు. అందుకే వాళ్ళంత బంగారం కాబట్టి, మట్టిలో మాణిక్యాలు కాబట్టి
మట్టిలో పెంచుకునే వాళ్ళు, మట్టిలోనే వండుకునే వాళ్ళు, అంతే అద్భుతంగా తినేవాళ్ళు కాబట్టి అంత మంచి అమృతం లాంటి టేస్ట్లు ఉండేవి అప్పుడు. ఇప్పుడు వండేటి అన్ని ప్లాస్టిక్సేనే. వండేది ప్లాస్టికే, వండుకునేది ప్లాస్టికే, తినేది ప్లాస్టికే, ఎవ్రీథింగ్ ప్లాస్టికే. టూత్ పేస్ట్ నుంచి తినే తిండి వరకు మొత్తం ప్లాస్టికే. అందుకే ఇన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు చేసుకొని తినాల్సి వస్తుంది అనమాట. అన్ని ప్లాస్టిక్ అని తెలిసి కూడా తింటాం చూసిరా. మనం ఇంకా బంగారం కాదు, అద్భుతం. హే సారీ, యాక్చువల్ కర్రీ క్లిప్పే మిస్ అయిపోయింది. రికార్డ్ అయింది అనుకున్నా, అవ్వలేదు. ఆ రోజు ఏమైందంటే శనగలు బాయిల్ చేసినవి ఉన్నాయి కదా, అందులో కొన్ని శనగలు తీసుకొని అందులో నానబెట్టుకున్న జీడిపప్పు, పిస్తా, ఒక ఆనియన్ వేసిన, ఇంకా కొంచెం ఫ్రెష్గా తీసుకున్న క్రీమ్ కూడా వేసి మిక్సీ పట్టిన. తర్వాత ఆ పేస్ట్ని పోపు వేగిన తర్వాత అందులో వేసి, తర్వాత ఉడకబెట్టుకున్న చెనా కూడా వేసి ఒక 5 minutes బాయిల్ చేసిన. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న. ఇక ఉప్పు కారం తగినంత వేసుకున్న, ధనియాల పొడి అంతే, ఇంకా వేరే ఏం మసాలా యూజ్ చేయలేదు. అంతే, టమాటా కూడా యూజ్ చేయలేదు. పులుపు వస్తే ఈ టేస్ట్ మిస్ అవుతారని చెప్పేసి. ఇది చెనా మసాలా కర్రీ ఏ విధంగా టేస్ట్ ఉంటుందో యాక్చువల్ అదే టేస్ట్ రావాలి అని చెప్పేసి. ఈ వీడియో 90s కిడ్స్ కి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 90s కిడ్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్న క్యూట్ లిటిల్ బ్యూటిఫుల్ మూమెంట్స్ లాగా ఈ వీడియో అనిపించుంటది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్ లాంటి ఒక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. Thanks for watching. Love you all beautiful people. Stay happy and healthy.